కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. బాణాసంచా పరిశ్రమలో పేలుడుతో భయానక వాతావరణం నెలకొంది. 20 మంది కార్మికులు మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఇక మరోవైపు పేలుడు ఘటనపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి, ఎలా సాగుతున్నాయి చర్యలు అక్కడ? యమునా, వేట్లపాలెం ఘటన దాదాపుగా ఇప్పటికీ 20 మంది మృతుల సంఖ్య 20కి చేరుకుంది. అయితే మరో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వైద్యులకు ఆదేశించిన పరిస్థితి అయితే కనపడింది. 9 మంది పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. వీరిని జీజీహెచ్లో వీరికి వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం వేట్లపాలెంలో ఏదైతే ఘటన జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా ధ్వంసమైపోయి ఒక ఖాళీ ప్రాంతంలా కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే నిన్న మధ్యాహ్నం 1:02 ఆ సమయంలో దాదాపుగా ఒక భారీ విస్ఫోటనం సంభవించి పూర్తిగా కూడా భారీ శబ్దాలతో ఒక భయానక పరిస్థితి అయితే ఇక్కడ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో పూర్తిగా కూడా ఇక్కడ దాదాపుగా 35 మంది కార్మికులు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైతే స్వల్పంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో దాదాపుగా భారీ విస్ఫోటనం సంభవించి ఇప్పటికీ మృతులు 20కి చేరుకోగా మరో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. దీనిపై వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు క్షుణ్ణంగా. అసలు ఎలా జరిగింది, ఘటన ఎలా జరిగింది అనే దానిపై పూర్తిగా కూడా ఇటు అధికారుల నుంచి వివరాలు సేకరించారు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇటు వైద్యం అనుకుంటున్న క్షతగాత్రులను కూడా నిన్న రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కి చేరుకుని క్షతగాత్రులను అయితే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ వారి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. పూర్తిగా ఘటనపై అయితే ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇంకా దీనిపై నివేదిక ఇవ్వాలి. ఘటన ఎందుకు జరిగింది, అసలు నియమ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు, దీనికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఎంతమందికి పర్మిషన్లు ఇచ్చారు, ఎంతమంది పనిచేస్తున్నారు అనే దానిపై కూడా చాలా సీరియస్గా రాత్రి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో చర్చించుకున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. మనం ఒకసారి చూస్తే ఇక ఘటనా స్థలంలో పూర్తిగా కూడా వెహికల్స్ కావచ్చు, పచ్చని చెట్లు, అలాగే పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఒక ఖాళీ బూడిదైపోయి బొగ్గు మాదిరిగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఒక 2 వీలర్ కూడా ఉంది. పూర్తిగా కూడా శబ్దాల దాటికి కావచ్చు, మంటల్లో అటు బాణాసంచా దాటికి పూర్తిగా కూడా బూడిదైపోయి మనకు ఒక ఆకృతి కూడా లేని పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కూడా ఇక్కడ ప్రాంతంలో దాదాపుగా ఒక యూ షేప్లో షెడ్లు ఉన్నవి. ఇవి ఏదైతే మొత్తం దాటికి మొత్తం ఒక ఆకారం కూడా లేకుండా, ఒక ఆనమాలు అనేది కూడా లేకుండా ఇక్కడ పూర్తిగా ధ్వంసమైతే ఈ విస్ఫోటనంలో దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా ఇక్కడ నుంచి వస్తువులు కావచ్చు, రేకు షెడ్లకు సంబంధించిన ముడి సరుకు, అదేవిధంగా ముడి సరుకుకి సంబంధించిన డ్రమ్ములు కావచ్చు పూర్తిగా విస్ఫోటనంలో ఎగిరి 100 మీటర్ల నుంచి 200 మీటర్ల అవతలకు పడిన పరిస్థితి అయితే కనపడింది. మరోపక్క దాదాపుగా ఘటన జరిగి 18 నుంచి 20 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఇంకా పొగలు కక్కుతూ ఉందంటే అక్కడ సిచ్యువేషన్ పరిస్థితి ఎంత దారుణంగా భయానకంగా నిన్న ఘటన జరిగిందని మనం ఊహించుకోవచ్చు. దాదాపుగా దీని ఘటన జరిగిన సమయంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక భయాందోళనలో పరుగులు తీసిన పరిస్థితి. చుట్టూ కూడా ఏదో ఒక భూకంపం మాదిరిగా ఒక భారీ శబ్దంతో రావడంతో ఎవరికి ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా దాదాపుగా ఒక గంట సమయం వరకు కూడా తెలియని పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే అధికారులపై కూడా 4 అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి అయితే ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మరోవైపు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షలు, మరో విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ప్రకటించింది. అదేవిధంగా క్షతగాత్రులు కావచ్చు, మృతుల కుటుంబాలకు సంబంధించి పూర్తిగా నష్టపరిహారం ఇస్తాం, ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పిల్లలు ఎవరైనా ఉన్నా వారిని పూర్తిగా కూడా వాళ్ళ చదువుకు సంబంధించి వారి బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పైతే ఇటు చంద్రబాబు నాయుడు అయితే రాత్రి మనకి వెల్లడించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇంకా మరో ఇద్దరు పరిస్థితి అయితే సీరియస్గా ఉంది. దీనిపై అధికారులు అదేవిధంగా క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి సంబంధించి ఘటనా ప్రాంతంలో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఇంకా క్లూస్ సేకరిస్తున్నారు. ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని అయితే ఇటు డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది.
రైట్ సత్యనారాయణ, అయితే ఈ ఘటనతో ఇంకేమైనా ఇలాంటి కేంద్రాలు అంటే కర్మాగారాలు కావచ్చు, ఇంకేమైనా కేంద్రాలు కావచ్చు, గతంలో కూడా కొన్ని చోట్ల ఇలా జరిగాయి. మొన్న చూస్తే గ్యాస్ లీకేజ్ కూడా జరిగింది. అయితే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి ఏదో ఒక చోట ఏపీలో. మరి ఇలాంటివి చర్యలు జరగకుండా గట్టిగా అధికారులు ప్రతి ఒక్కదాన్ని ఇప్పటి నుంచే చెక్ చేసి ఒక నిబంధనలు విధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? యమున మొత్తంగా కూడా చూసినట్టయితే ఇప్పుడు బాణసంచా తయారీ కావచ్చు, గతంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జరిగిన బాణసంచా తయారీ కేంద్రం కావచ్చు, నిబంధనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి, నిబంధనలు పాటించట్లేదు అని అయితే రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాత్రి మనం మాట్లాడటం చూసాం. ఏదైతే పర్మిషన్ తీసుకునేది 5-6 పర్మిషన్, కొద్ది మొత్తంలో పర్మిషన్ తీసుకొని తయారీకి లిమిటెడ్గా పర్మిషన్ తీసుకోవడం, కానీ నిబంధనలకి విరుద్ధంగా మించి గరిష్టంగా కూడా అంటే 5 పర్మిషన్ తీసుకుని దాదాపు 20 నుంచి 35 మందితో అక్కడ పనులు చేయించడం. ఈ నేపథ్యంలో ఇటువంటి విస్ఫోటనాలు జరిగినప్పుడు ఊహకందని విధంగా కూడా నష్టం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై క్షేత్రస్థాయిలో ప్రధానంగా పరిశీలించకపోవటం, విజిట్లు లేకపోవటం వల్లే ఇలా ప్రధానమైన ఘటనలకు కారణమవుతుందని అయితే ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటి నుంచి ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా క్షేత్రస్థాయిలో నిబంధనలు ఎలా ఉంటున్నాయి, వాటిని పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలని అయితే సీఎం ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. దీనిపై మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చాలా సీరియస్గా తీసుకుంటాం. అధికారులపై కూడా వేటు తప్పదు. ప్రతి పర్మిషన్ ఎలా ఉంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఆ బాణసంచా తయారీ కేంద్రంలో ఎంతవరకు ఈ పర్మిషన్లు ఉన్నాయని కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ ఘటనతో, వేట్లపాలెం ఘటనతో పూర్తిగా కూడా అప్రమత్తమైన మిగతా ప్రాంతాల్లో కూడా అధికారులు అయితే వేగంగా దీనికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఏమన్నా మొత్తంగా ఏదైనా వేట్లపాలెం ఘటన మొత్తం హృదయ విదారకంగా దాదాపు. థ్యాంక్ యూ.